సంవత్సరం మొత్తంలో టాలీవుడ్ అత్యంత కీలక సీజన్గా భావించే వాటిలో సంక్రాంతిదే మొదటి స్థానం. అందుకే దశాబ్దాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా వీలైనంత వరకు ఈ పండుగను క్యాష్ చేసుకుందామని చూసే నిర్మాతలు ఎక్కువగా ఉంటారు. వర్షం, సమరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లు, శతమానం భవతి, సంసారం, ఒక చదరంగం లాంటి చిన్న చిత్రాలు ఎన్నో సంక్రాంతి కాసుల వర్షం కురిపించుకున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ సినిమాలు పోటీ పడేందుకు అవకాశం లేకుండా పోయింది. అయినా సరే ప్రొడ్యూసర్లు రిస్క్ చేస్తున్నారు. 2027 జనవరికి ముస్తాబవుతున్న పండుగ బస్సులో ప్యాసింజర్లు ఎక్కువైపోతున్నారు. ఇది బయ్యర్ వర్గాలలో ఆందోళనకు గురిచేస్తుంది. మొదటిగా రాబోతుంది ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా 400 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ హర్రర్ డ్రామా మీద మామూలు అంచనాలైతే లేవు. ఇక అందరికంటే ఫస్ట్ వస్తున్న అడ్వాంటేజ్ తీసుకుంటున్న విజయ్ జననాయకుడు కూడా అదే తేదీకి రిలీజ్ కావడం తమిళనాడు, కేరళ కలెక్షన్ల మీద ప్రభావం చూపనుంది. ఇక చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు డేట్ ఇంకా చెప్పలేదు, కానీ 12 రావచ్చు అని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఫ్లాప్ తెలియని దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ స్పెషల్ క్యామియో, భీమ్ సంగీతం, నయనతార గ్లామర్ లాంటి ఎన్నో ఆకర్షణలు అంచనాలు పెంచుతూ ఉన్నాయి. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, ప్రస్తుతానికి పెద్ద సౌండ్ చేయకపోయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని లక్ష్యంగా పెట్టుకోవడంతో మాస్ రాజా ఈసారి హిట్ కొడతారని ధీమా ఫ్యాన్స్లో ఉంది. నవీన్ పాలిశెట్టి అనగనగా ఒక రాజు స్లోగా జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి హీరో చేస్తున్న ప్రమోషన్లు క్రమంగా బస్ పెంచేలా ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాకు మారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతికే రావాలని డిసైడ్ అయిపోయింది. సామాజ వర్గమన సక్సెస్ తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన మూవీ ఇది. నిర్మాత అనిల్ సుంకర ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా సరే కంటెంట్ మీద నమ్మకంతో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేయించేందుకు రెడీ అయిపోయారు. ఆకాశమే నీ హద్దురాతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర రూపొందిస్తున్న పరాశక్తి పొంగలే కావాలంటోంది. ఇక శివకార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్ లాంటి మనకు తెలిసిన కాస్టింగ్ ఉండడంతో తమిళ్, తెలుగులో సమాంతర రిలీజ్ ప్లాన్ చేశారు. ఇలాంటి పెద్ద క్లాష్ వల్ల బీసీ సెంటర్లలో సమస్య వస్తుంది. 4-5 థియేటర్లు మాత్రమే ఉండే ఊళ్ళల్లో షోలను సర్దుబాటు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు తలకు మించిన భారం అవుతుంది. ఇక కొన్నింటి మీద వివక్ష చూపక తప్పదు. ఇక మనవే చాలవనుకుంటే అరవ డబ్బింగులు కూడా తోడవ్వడంతో పరిస్థితి ఇంకాస్త జటిలంగా మారింది. మొత్తం 7 సినిమాలు తలపెడితే ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తుతుంది. చూస్తుంటే ఎవ్వరూ వెనక్కి తగ్గేలా లేరు. ఇక ఒకరి ఓపెనింగ్స్ మీద మరొకరు ప్రభావం చూపించుకొని వసూళ్లు పెంచుకోవడం మినహా ఎవరైనా సరే చేయగలిగింది ఏమీ లేదు. ఇక TFI ప్రేక్షకులు నిజంగా ఫెయిల్ అయ్యారా?